కృష్ణయ్య కృష్ణయ్య చెప్పయ్యా. కప్ ఎవరికయ్యా? కప్ అయితే నాగార్జున గారు మంచి సస్పెన్స్ అయితే పెడతారు జనాలందరికీ కూడా. సో ఆ సస్పెన్స్ ఏంటి అంటే మన అమర్దీప్ అండ్ రైతు బిడ్డ వీళ్ళిద్దరిని స్టేజ్ మీదకి అయితే పిలవడం జరిగింది. మన అమర్దీప్ చెయ్యి అయితే ఫస్ట్ లేపుతారు నాగార్జున గారు, ఎమ్మటే విత్ సెకండ్ లో మళ్ళీ ఆ చెయ్యి దించేసి మన రైతు బిడ్డ చెయ్యి అయితే పైకి లేపుతారు. కప్పు తీసుకొని వచ్చేది మాత్రం 100% రైతు బిడ్డే బయటికి. అది ఎందుకు రైతు బిడ్డ చెయ్యి లేపుకోలేడు తాను? నాగార్జున గారు లేపితేనే ఇస్ గ్రేట్. అంతేనా? అది శివాజీ గారికి వస్తా అంటున్నారు గారు బయటకు వచ్చేస్తున్నారు మాత్రం పక్కా. ఎందుకంటే శివాజీ అన్నే రైతు బిడ్డతో మాట్లాడటం జరిగింది. ఆయన ఇంత కామన్ మ్యాన్ నువ్వు ఇంత జర్నీ చేయడం అంటేనే అది అసలు గ్రేట్ మ్యాన్. కానీ నేను గెలిచినా సరే కప్పు నీకే ఇచ్చేవాడిని, కానీ నేను ఉండట్లేదు వెళ్ళిపోతున్నాను, నువ్వేం ఫీల్ అవ్వమాక అంటే ఏడ్చుకుంటూ కౌలిచ్చుకుంటాం జరిగింది అన్నయ్యని. ఆయన రాసిన లెటర్ కూడా రైతు బిడ్డ చదివి ఏడ్చుకుంటూ చదివాడు. ఇస్ విన్నర్ రైతు బిడ్డ. అది 20 లక్షలు ఎవరు తీసుకుంటున్నారు మరి? 20 లక్షలు తీసుకుంటున్నారు అంటే ఎవరికి ఆఫర్ ఇచ్చి ఎలా కొడతారు, బయటకి ఎలా కొడతారంట? అది సస్పెన్స్ లో ఉంది. ఎవరా అమర్దీప? మరి ఎవరు అనుకుంటున్నాను? ఎవరు కప్పు ఖచ్చితంగా కప్పు కొట్టుకునే పోతా అన్నాడు మరి ఆయన కూడా. ఎవరు కప్పు కొట్టే అంత అయితే ఉండదు, లేదు కూడా. ఏమో చెప్పలేం. నాగార్జున గారు ఏమన్నా మళ్ళీ ఉల్టా ఫల్టా అన్నారు కాబట్టి ఏమైనా చేస్తారేమో. మెయిన్గా అయితే కప్పు తీసుకుని వచ్చేది రైతు బిడ్డే. ఓకే, మరి కప్పు రాకపోతే రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తామన్నారు కదా దండయాత్రకి. కప్పు రాకపోయినా సరే 100% గెలిచిపోయాడు ఆయన. పొద్దున ప్రోమోలో ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అంత హ్యాపీగా ఉన్నాడు. అమర్దీప్కి వచ్చి ఏదేం పాట అది, గోంగూర తోట కూడా కాపు కాసు అని పాట పాడాడు, మధ్యలో మింగేశాడు. ఇండస్ట్రీ మ్యాన్ సీరియల్లో చేస్తూ పాటే సరిగ్గా పాడలేకపోతున్నాడు. ఇంకా కప్పు తీసుకొని వస్తాడని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం బ్రో చెప్పు? ఓకే, రైతులు ఎంత హ్యాపీగా ఉంటారు మరి ఇప్పుడు? చాలా హ్యాపీ. ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా మంది హ్యాపీగానే ఉన్నారు, ఎవరో బాధపడతలా. ఎందుకంటే ఒక రైతు బిడ్డ గోలింగ్ ఏంది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలని ఆయన గోల్. అడుగు పెట్టాడు, వెళ్ళిపోయాడు. కానీ ఒక కామన్ మ్యాన్ ఇంత ఊరికి ఇంత జర్నీ చేసాడంటే అసలు మామూలు విషయం కాదు. ఆయన మధ్యలో వచ్చేసిన అసలు గెలిచిపోయాడు మాకు. అది ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఇంత చివరి దాకా జర్నీ చేసి ఒక సెలబ్రిటీలు వస్తూ పోతూ ఉన్నా సరే ఒక కామన్ మ్యాన్ ఇన్ని రోజులు అక్కడ ఉన్నాడు అంటే గనక అసలు మామూలు విషయం కాదు అది. మరి నిన్న మొన్నటి దాకా రాళ్ళ వర్షం కురిపిస్తామన్నారు అన్నపూర్ణ స్టూడియో మీద, వాళ్ళ సంగతి ఏం చేద్దాం? కురిపించారు, కురిపిస్తారు. ఎందుకు కప్పు వచ్చినాక ఇంకా రాళ్ళ వర్షం ఎందుకు, పూల వర్షం కురిపియాలిగా? పోతే అన్నారు, వస్తే అల్లలేదు అక్కడ. పూలు తయారు చేసుకుంటున్నారా మరి? పూలు తయారు చేసుకుంటున్నారా? పెద్ద పెద్ద కట్అవుట్లే తయారు చేస్తారు, మామూలుగా ఉండదు అది.